ఈ వీడియో క్లిప్ చూసారు కదా, అసలు ఏం జరిగిందంటే ఆస్ట్రేలియా సిడ్నీలో బాండ్ బీచ్ అని ఒక బీచ్ ఉంది. అక్కడ ఎవ్రీ ఇయర్ అనుకానే ఫెస్టివల్ సెలబ్రేషన్ జరుపుకుంటారు అక్కడ పీపుల్స్. సో ఈ సెలబ్రేషన్ చేసుకోవడానికి అక్కడికి చాలా మంది పీపుల్స్ గ్యాదర్ అయ్యారు వాళ్ళ ఫ్యామిలీస్తో, వాళ్ళ పిల్లలతో. అప్పుడు ఎవ్వరు ఊహించినట్లుగా సడన్గా 2 persons బ్లాక్ మాస్క్ వేసుకొని పెద్ద గన్స్ పట్టుకొని బీచ్ దగ్గరకు వచ్చేసారు. పర్సన్స్ అక్కడ ఉండే పీపుల్స్ పై గన్స్ తో అటాక్ చేయడం స్టార్ట్ చేశారు. బీచ్ లో ఉన్న వాళ్ళకి ఫస్ట్ ఈ గన్ ఫైర్ గురించి అర్థం కాల. వాళ్ళు ఏమనుకున్నారంటే ఇది ఫెస్టివల్ కదా, ఫైర్ క్రాకర్స్ ఏమైనా కాలుస్తున్నారేమని వాళ్ళు అనుకున్నారు. అయితే కొద్దిసేపటి తర్వాత అక్కడ ఉండే పీపుల్స్ గన్స్ ను పట్టుకుని పర్సన్స్ చూసి అటాక్ అవుతుందని అర్థమై ఎవరికి వాళ్ళు తప్పించుకోవడానికి బాగా ట్రై చేశారు. అయితే మనం క్లిప్ చూసాం కదా, ఆ క్లిప్లో 2 గన్మెన్స్ ఉన్నారు కదా, అందులో ఒక గన్మెన్ పీపుల్ని అటాక్ చేయడానికి చాలా దగ్గరలో వచ్చేసాడు. సో అక్కడే ఉండే ఈ పర్సన్, ఆ పర్సన్ పేరు ఏంటంటే అహ్మద్ ఎల్ అహ్మద్. ఇన్ కేస్ అహ్మద్ వీడిని కానీ ఆపకపోయింటే వీడు చాలా మంది పీపుల్స్ని అటాక్ చేసి చంపేసేవాడు. Very strong. Thank you very much. Heart is strong. Thank you. Your courage is inspiring. Thank you very much. సో ఈ అటాక్ తర్వాత ఆస్ట్రేలియా గవర్నమెంట్ స్ట్రిక్ట్ రూల్స్ తీసుకొచ్చింది. ఓన్లీ ఆస్ట్రేలియా పీపుల్స్ మాత్రం లీగల్గా వాళ్ళ దగ్గర గన్ ఉంచుకోవచ్చు, మిగతా ఎవరు కూడా గన్ వాడకూడదు. ఇది ఇల్లీగల్ చేసేసింది. ఎందుకంటే ఈ అటాక్ చేసిన వాళ్ళు కూడా ఆస్ట్రేలియా సిటిజన్స్ కాదు కాబట్టి ఆస్ట్రేలియా ఈ డిసిషన్ తీసుకుంది.